వాళ్ళు ఎర్ర సముద్రం దాటారే కదా, అప్పుడే 3 రోజులైంది. ఇంకా వారి మనసుల్లో నుండి ఆ జ్ఞాపకాలు పోలా. బహుశా నేను అనుకుంటాను వాళ్ళు మాట్లాడుకుంటూ వచ్చి ఉంటారు దారి పొడవునా. బ్రదర్ ఎలాగ దేవుడు ఎర్ర సముద్రం చీల్చాడు చూసారా? గోడ కట్టినట్టు కట్టేశాడు ఆ పక్క ఈ పక్క నీళ్ళని. 2 వైపులు గోడల్లాగా నిలబడిపోయినాయి. ఆరిన నేలలో నడుచుకుంటూ వచ్చాం కదా, ఎంత అద్భుతం. మనలాగే ఐగుప్తీయులు రావాలని చూసి నీళ్ళలో మునిగిపోయారు కదా. దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. మన దేవుడు లాంటి దేవుడు ఎవరున్నారండి? ఆయనకు సాటి అయిన వారు ఎవరున్నారు? ఆయన అద్భుతాలు చేసే దేవుడు, ఆయన స్తుతి కీర్తనలు బట్టి పూజ్యనీయుడు, ఆయన పరిశుద్ధతను బట్టి మహనీయుడు. అద్భుతాలు చేసేవారు, ఆయనకు సాటి అయిన వారు ఎవ్వరు లేరంటూ మాట్లాడుకొని వచ్చి ఉంటారు కదండి. చక్కగా దేవుని స్తుతించారు అంతకుముందే, 2 రోజులు 3 రోజుల ముందే ఈ మాటలు చెప్పే దేవుని స్తుతించారు. 15వ అధ్యాయం అంతా కూడా మీరు చూస్తే ముందు వచ్చిన వాళ్ళు కదా. ఈ సంఘటనకు ముందు జరిగింది ఏంటంటే దేవుని స్తుతించారు, పాటలు పాడారు, స్త్రీలు కూడా తంబుర్లు వాయించారు. అవి వాయిస్తూ పాటలు పాడి నాట్యం ఆడారు. దేవా నువ్వు ఎంత గొప్ప దేవుడివి, యెహోవా నామం గొప్పది ఘనమైంది, అద్భుతాలు చేసే దేవుడు అని. ఏమండి ఈ ప్రజలు ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళకి అన్ని సాఫీగా సవ్యంగా పోతుండే, ఆహా మా దేవుడు లాంటి దేవుడు లేడంటారు కదా. దేవా నువ్వు గొప్ప దేవుడు, అద్భుతాలు చేయ దేవుడు, దేవుని పొగిడి ఎంతో సంతోషిస్తారు. కానీ ఏదైనా ఒక చిన్న కష్టం వచ్చేసరికి స్టార్ట్ అవుద్ది అనమాట వాళ్ళకి కదా, చిన్న సమస్య వచ్చేసరికి. అలాగే పొగిడిన వాళ్ళే నిన్న మొన్నటి వరకు ఈ ప్రజలు అలా పొగుడుతూ వచ్చారు. మారా దగ్గరికి వచ్చారు, కష్టం ఎదురైంది, అక్కడ సమస్య ఎదురైంది. ఏం స్టార్ట్ చేశారు? మళ్ళీ సనగడం మొదలుపెట్టారు, సనగడం స్టార్ట్ చేశారు. అప్పుడు దాకా స్తుతించిన నోళ్ళు అప్పటి వరకు దేవుణ్ణి పొగిడినవి, అయితే ఇప్పుడు చూస్తే సనగడం మొదలుపెట్టారు. అవును, పరిస్థితులన్నీ బాగుంటే సాఫీగా ఉంటే దేవానికి స్తోత్రం అని స్తుతించి, కష్టం రాగాలనే ఏమి దేవుడేలే అన్నట్టుగా వీళ్ళు ఇక్కడ మాట్లాడడం మనం చూస్తుంటున్నాం. అయితే ఈ ప్రజలు అలా ఉన్నారు, కానీ మనమైతే అలా ఉండకూడదని చెప్తుంది దేవుని వాక్యం కదండి. మనమైతే అలా ఉండకూడదంట. ఈ విషయాల గురించి మాట్లాడుతూ పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము ఆ అధ్యాయంలో వరుసగా చెప్తాడు, మీరు వారి వలె సనగకుడి, సనికి సంహారకుని చేతిలో చనిపోయారని చెప్పి 10వ వచనములు అంటాడు. ముందు వచనాల్లో వారి వలె విగ్రహారాధికులుగా ఉండకండి, వారి వలె వ్యభిచరించే వారిగా ఉండకండి, వారి వలె సనగకుడి అని చెప్పడం చూస్తాం. 10వ వచనాలు చూడండి. సనగకుడి వారిలో కొందరు అంటే వీళ్ళ గురించే చెప్తున్నాడు ఆయన. వీళ్ళ గురించే ఈ అనుభవాల గురించి వరుసగా చెప్తున్నాడు. రైట్. వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి, వారి వలె మీరు సనగకుడి. ఏం చేయకూడదు మనము? ఏమండి వాళ్ళైతే సనిగారు, మనం మాత్రం సనగకూడదు. మరి సనగకుండా మనం ఏం చేయాలి సనగకుండా అంటే తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5:16లో మనం చూస్తాం. మనం ఏం చేయాలంట? ఏం చేయమని చెప్తున్నాడు దేవుడు మనల్ని? సనగకుండా ఏం చేయాలంటే ప్రతి విషయమునందును ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. చూసారా, మనం ఏం చేయాలంట? క్రీస్తు యేసును అంగీకరించిన మనము, క్రీస్తును యేసును ప్రభువుగా కలిగిన మనము ఏం చేయాలంటే ప్రతి విషయములో, పరిస్థితి బాగున్నా, కష్టమున్నా, నష్టమున్నా, ఇబ్బంది ఉన్నా, సమస్య ఉన్నా, రోగం ఉన్నా, అది ఏమున్నా సరే మనం ఏం చేయాలంట? దేవుని చిత్తం ఏంటి? ప్రతి విషయములో, ప్రతి సమయంలో, ప్రతి దాంట్లో, వాట్ ఎవర్ ఇట్ మే బి, నీ సర్కమ్స్టాన్సెస్, నీ పరిస్థితులు ఏవైనప్పటికీ ఏం చేయాలంటే దేవుని స్తుతించండి, కృతజ్ఞతలు చెల్లించండి, స్తుతించండి, దేవునికి స్తోత్రం. అది మనం చేయవలసింది.